ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి ఈ మధ్యనే జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల యొక్క ఆశాభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. రైతులు రాజును చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని, అది కూడా ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో చేయలేకపోతున్నా ఆగస్టు 15 వరకు చేస్తానని అంటున్నారు కదా. సో రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంది అంటారా? రైతుల పక్షపాతి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన ఏదైతే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో చేస్తారో అప్పుడే చేసేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు చేయలేదు అంటే అది వాళ్ళకు ఒకసారి వారిచ్చిన మాట వారికే చెప్తా ఉన్నా. 100 రోజుల్లో హామీ అమలు చేయాలి, మాకు రైతు రుణమాఫీ ఇవ్వమని చెప్పేసి ఎవరు అడగలేదు. వాళ్ళే చెప్పారు కదా, మరి వాళ్ళు అమలు చేసిరా? రైతు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తానన్నారు. ఆగస్టు 15 వరకు చేస్తానన్నారు. మరి ఆగస్టు 15 వరకు అంటే ఇప్పుడు దాదాపు 6 నెలలు గడిచిపోయింది ఇప్పటికి. మరి ఆగస్టు 15 వరకు నేను ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జరిగే పరిస్థితి అంటే ఇప్పుడు కాలం ఇప్పుడు ఆల్రెడీ జూన్ నెల, జూన్ నెల వర్షాలు పడితే ఇప్పుడు వడ్లు నారు పోసుకునే పరిస్థితి, పంటలు పొలం దున్నుకుంటారు, వర్షాలు కాలం. ఇప్పుడు పెట్టుబడులు అవసరం, ఇప్పుడు డబ్బులు అవసరం. నువ్వు అంటే జూన్ జూలై ఆగస్టులో ఇస్తే పంట వేసుకునేది ఇప్పుడు, రుణాలు కావాల్సింది ఇప్పుడు, వాళ్ళకి అవసరం ఉన్నాయి, రైతులకు అవసరం ఇప్పుడు. ఇక్కడ అంటే జాబ్ చేసుకుంటే అప్పు ఏదో తెచ్చుకొని ఏదో నడిపించుకోవడం, వీళ్ళకి ఇంత సాలరీ వస్తుంది కాబట్టి ఏదో రకంగా పూటకు తెచ్చుకొని తిరిగి బతుకుతారు. మరి రైతుల పరిస్థితి ఏంది? పంట ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు పొలం దున్నుకోవాలి, వాళ్ళు ఎట్లా సీడ్లు విత్తనాలు ఎట్లా తెచ్చుకోవాలి? విత్తనాల పరిస్థితి మొన్న చూసింది కదా, విత్తనాలకు కూడా లైన్ లో క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు 10 సంవత్సరాలలో విత్తనాల కోసం లైన్ లో నిలబడ్డ పరిస్థితిని మనం చూడలేదు. కేసీఆర్ పరిపాలనలో గాని ఆయన ఏం చేసినా ఎలా చేసినా ఇలాంటి దుస్థితిని చూడలేదు. సో మళ్ళీ లైన్ అంటే ఎరువుల కోసము విత్తనాల కోసము లైన్లలో క్యూ లైన్లలో సంచులు పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో మరి దీనిపైన ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం అంతే తప్ప ప్రజల కోసం కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రైతులు విత్తనాలు కావాలి, పత్తి విత్తనాలు, మిర్చీలు, మొక్కజొన్న, ఈ విత్తనాల కోసం ఖచ్చితంగా ప్రజలందరికీ అది అవసరం. రైతులకు కంపల్సరీ అవసరం. అది ఈ అవసరం ఉందనే విషయం ప్రభుత్వానికి కూడా తెలిసి కూడా వారి మీద ఎలాంటి శబ్దం పెట్టకుండా, ఎలాంటి కనీసం సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఇక్కడ రైతుల రుణమాఫీ ఆగస్టు 15కి ఇస్తా అని చెప్పేసాను. కానీ ఇక్కడ రైతులకు విత్తనాలు లేకుండా లైన్లో నిలబెట్టి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించుకుంటా ఇబ్బందులు పెడుతుంటే మీరు రైతు పక్షపాతి ఎట్లా అవుతున్నారండి? రైతులకు ఏ రకంగా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు? మేము రైతే రాజు కావాలని చెప్పేసి అని మేము అందరూ మాట్లాడుతున్నాం. రైతు రాజు అని మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఒకప్పుడు మాట్లాడే వ్యక్తే, తను ప్రతిపక్షం పట్టినప్పుడు మాట్లాడు. మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు రైతులకు ఏం న్యాయం చేశారు ఒకటి చెప్పండి. కరెంట్ ఇస్తున్నారండి, కరెంట్ ఫుల్ 24 hours కరెంట్ వస్తుందా? ఏ విలేజ్ కన్నా పోయి అడుగుదాం. వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులు రమ్మని చెప్పి నేను ప్రూఫ్ చూపిస్తాను. 24 hours కరెంట్ ఫుల్ ఉంటుంది, ఇస్తున్నాం. మనం 9 hours కంటే ఎక్కువ కరెంట్ ఉండట్లేదు. చిన్న తక్కువ బోర్లు పోసే వాళ్ళకు ఆయన ఒక 4 ఎకరాలు పొలం పెట్టుకుంటే ఈ పక్క వాడితే ఆ పక్క ఎడుతుంది, ఆ పక్క వాడితే ఈ పక్క ఎడుతుంది. అంటే కరెంట్ కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయట్లేదు. కరెంటు స్థాయి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు. ఇది 100% నిజం, ఇది వాస్తవం. నేను ఎక్కడ తీసుకురమ్మన్నా ఎక్కడ చూపిమన్నా కూడా నేను క్లారిటీ నేను చూపిస్తా అది క్లియర్గా. ఎందుకంటే నాకు కూడా పొలం ఉంది, నాకు కూడా వ్యవసాయం ఉంది, మా దగ్గర కూడా పనులు పనిచేస్తారు. అక్కడ పొలం ఎండిపోతుంది, మా పక్క పొలాలు కూడా ఎండిపోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ అబద్ధ మాటలు. కరెంటు ఫుల్ ఇస్తున్నాము, ఏడుస్తున్నాము. రైతు బంధు అందిందా సార్? మరి రైతు బంధు ఎక్కడ అందుతుంది? కేసీఆర్ 4000 ఇచ్చాడు, కాదు నేను 7000 ఇస్తానన్నారు కదా. ఇది అన్ని బూటకు మాటలే. కేసీఆర్ పాటలు నేను నడుస్తున్నానని చెప్తున్నాను కదా. కేసీఆర్ కూడా 2,000 రూపాయలు పింఛన్ తెలిస్తే ఒక నెల ఇవ్వకపోయాడు. అటువంటి 4,000కు నేను 7,000 ఇస్తా, 10,000 ఇచ్చుడు సంగతి పక్క పెట్టు. ఇది ఫస్ట్ నువ్వు 7,000 కాదు 2,000 ఇవి. నేను 7,000 మరొక 2,000. ఇప్పుడు విత్తనాలు తెచ్చుకోవాలంటే ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు ఎక్కడి? అక్కడ ఏదైనా పంట పండితే పొలాలు ఉంటే పని చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళు విత్తనాలు కొనుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో బతకాలి. నువ్వు పంట పండించుకునే టైంకు, పొలం దున్నుకునే టైంకి నువ్వు రైతు రుణమాఫీ చేయవు. రుణమాఫీ పక్కకు పెట్టు, నువ్వు పెట్టుబడులు ఇస్తలేవు. ఇప్పుడు బ్యాంకు రుణాలు కావాలి, బ్యాంకు రుణాలు ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా లేదు. రైతులు అలా కూడా ఒక రేంజ్ లో ఒక మామూలు కాదు, వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణమైన పరిస్థితి. మన వాళ్ళు మా ఊళ్ళోనే ఉండొచ్చిన, అసలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఆగం పరిస్థితి. పిల్లగాడు స్కూల్ పంపించుకోలేని పరిస్థితి. ఇంట్లో బియ్యం లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళు కట్టుకున్నామంటే బట్ట లేదు. ఇప్పుడు విత్తనాలు చేసుకొని పంట వేసుకుంటే కనీసం సేట్ దగ్గర పోతే అయ్యా మాకు 10,000 అంటే పిల్లల స్కూల్కో బట్టలో తిండిలో తెచ్చుకొని పెట్టుకునే కాసం పెట్టుకుంటారు. అంటే మళ్ళీ అప్పు తెచ్చుకునే పరిస్థితుల్లో పడ్డారంటారా? అప్పు తెచ్చుకునే పరిస్థితిలో వచ్చినారు. ఆ విత్తనాలు దొరకట్లేదు, ఆ కరెంటు పూర్తిగా ఇవ్వట్లేదు, ఈయన బ్యాంకు రుణాలు ఇవ్వట్లేదు. ఇక్కడ రైతులు వాస్తవం చెప్పినా ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు పంటలు జూన్ జూలై దాటితే మాత్రం రైతుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అతి తొందరలోనే గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతుల పైన కొంచెం మీ హృదయం చెల్లించైనా దయచేసి వారికి కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి ఈ టీఆర్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.